నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి. బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి. ప్రజావాణి దరఖాస్తులకు తక్షణ పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. గ్రీవెన్స్ డేలో పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా నాయకులు. జిల్లా కేంద్రంలోని అర్యక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణం. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని వివేకానంద చౌక్లో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, మెడిసెమ్మరాజు, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, ముత్యం రెడ్డి, అచ్యుతరావు, పట్టణాధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, సుంకరి రాజేష్, తాజా మాజీ కౌన్సిలర్లు భూపతి రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి అధికారులకు సమస్యల పరిష్కారంపై విషయ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్డీఓ పాల్గొన్నారు. ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంతో పాటు కలెక్టరేట్ రోడ్లో గల వాసవి వర్డ్ స్కూల్ గ్రౌండ్ను జరుగుతున్న పనులను ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హందానీ, నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచాడి శ్రీయర్రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. మామడ మండలం పొన్గల్ గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సాదర్మాట్ బ్యారేజ్ని ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం నిర్మల్లో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అంజుమాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గండత్ ఈశ్వర్, రవి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలోని హరిహరక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో రంగనాథుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గోదా రంగనాథ కళ్యాణం వేద పండితుల మంత్రాల మధ్య నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డి, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నారాయణీ శ్రీ सूत्राणि अज्ञाप्य च वाक्यकरं त्यागतिं मंगलमौतुकम् సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు. నిర్మల్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే ఫిర్యాదుదారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి మరియు వందే మాతరం గీతం 150 సంవత్సరాల సందర్భంగా స్థానిక శివాజీ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మంచిరాల నాగభూషణం, సభ్యులు డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్రారెడ్డి, కిన్నెల రవి, అశోక్, డాక్టర్ రఘునందన్ రెడ్డి, డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ శ్రీనివాస్, నరేష్, అనిల్, మూట గణేష్ తదితరులు పాల్గొన్నారు. పత్రం ఉంది, పరిచయ పత్రం ఉంది కదా, పోనీ ఆఫ్టర్ ఆల్ ఏం మాట్లాడతాడు, ఏదో 5 నిమిషాలు ఇచ్చేసేద్దాం మమ అనిపించేద్దామని 5 నిమిషాలు మాత్రమే టైం ఇస్తారు. అప్పుడు స్వామి వివేకానందుడు తన తల్లి భువనేశ్వరి దేవిని శారదామాతని స్మృతించుకొని మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే బదులు మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఒక పదం మనందరికీ గుర్తుంది. ఓ అమెరికా సోదరి మనులారా అనగానే
తన యొక్క భావాత్మకమైనటువంటి హృదయంతో ఆ మాటలు అనగానే అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మై డియర్ జయంతి సందర్భంగా చేసిన అందరికి కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు. 150 సంవత్సరాల వందే మాతర గీత జయంతి సందర్భంగా కూడా ఈ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సందేశం గురించి చెప్పాలంటే ఇందాక వైయక్తిక గీత్లో టోటల్ వివేకానంద సందేశము ప్లస్ ఎలా ఉండాలి మన జీవన విధానము మొత్తం ఆ వైయక్తిక టోటల్ ఉంది. ఆ పాటలు ఇందాక హరికృష్ణ గారు ఆలోపించినటువంటి వైయక్తిక గీత్లో ఏ రకంగా మన జీవన విధానం సాగాలనేది కంప్లీట్గా దాంట్లో ఉంది. మరొక్కసారి ఈరోజు పవిత్రమైన దినం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరియు 150 సంవత్సరాల వందే మాతరం గీతానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేశవ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి 2K రన్లో విచ్చేసినటువంటి స్వయం సేవక బంధువులు, హిందూ బంధువులు, యువకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కేశవ సేవా సంఘం మన నిర్మల్ నగరంలోని నట్రాజ్ నగర్లో కార్యాలయ భవనం నిర్మాణం ప్రారంభం చేశాం. 3 స్లాబ్లు వేయడం జరిగింది. ఈ ఉగాదికి మనము కార్యాలయం యొక్క భవన ప్రారంభోత్సవం చేసుకోదలుచుకుంటున్నాం. మీ అందరి సహకారాలు కూడా ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వాళ్ళ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, సురేందర్ గారు, అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు ఈరోజు అత్యల్పారం ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా కేశవ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కొండాపూర్ శివాలయంలో మోగుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అమరవేల్ నర్సాగౌడ్ దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామంలోని శివాలయంలో మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేరి నర్సాగౌడ్, నిర్మల దంపతులు మరియు కూతురు వెన్నెల దిశాగౌడ్, అల్లుడు రాసేంద్ర గౌడ్లు ఆలయంలో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ కుంట మహేందర్ రెడ్డి, కొండాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. जम्बोदी भारत लक्ष्मीपट्टनम नीरोलक्ष्मीपागे श्रीशैलस्वामी गंगा गोदावरी मध्य प्रदेशे गुंडापुर ग्रामे राजराजेश्वर स्वामी देवालये समस्त ब्राह्मण हरिहर गुरु चरण संतो श्री विश्वावसाना दक्षिणायनी हेमंत पुष्यमासे नवमी शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकर्णे एवं शिष्टायां शुभदितौ देवताभ्यो नमः रामदेवताभ्यो नमः पार्वती राजराजेश्वर स्वामी नारायण सहित मानसा देवताभ्यो नमो नमः सकल शिव परिवार देवताभ्यो नमः नमस्कारान् समर्पयामि हिमानस्य गोत्रोद्भवस्य औन्नस्यस्य गोत्रोद्भवस्य श्रीशैलं शंकरी वंशोद्भवस्य श्रीशैलं गोत्रस्य रेणुकानाम्नि सशेन्द्रगौतमस्य आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम सूर्याग्निः नवानां ग्रहाणां अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु राजराजेश्वर स्वामी अनुग्रहं చైనా మాంజను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. చైనా మాంజను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని దిలావర్పూర్ ఎస్ఐ రవీందర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ జానిక్ షర్మిల ఆదేశాల మేరకు సోమవారం దిలావర్పూర్ మండలంలోని పలు దుకాణాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. దుకాణాలను పరిశీలించి చైనా మాంజ వల్ల జరిగే ప్రమాదాలను వివరించారు. ఎవరైనా చైనా మాంజను విక్రయించినట్లయితే స్థానిక పోలీసులకు లేదా డైల్ 100కు సమాచారం అందించాలని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్లో కాషాయ జెండాను ఎగరవేస్తామని ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సోమవారం పట్టణంలోని ఈద్గావ్, రామ్నగర్, సోఫీనగర్ కాలనీలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు కాలనీలో ప్రజలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీలో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. రత్నాపూర్ కాలనీ 2012-2013 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా ఒకే చోట చేరి గత స్మృతుల్ని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చాలా రోజులైన తర్వాత విద్యార్థులంతా ఒకే చోట చేరడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూలమాలతో శాలువతో ఘనంగా సన్మానించారు. వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కూన రమేష్ మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద స్ఫూర్తి భావంతో భావితరాలకు బాటలు వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఏ సాయి ప్రసాద్, రాసం శ్రీధర్, నాయుడు మురళి, మనోజ్, డాక్టర్ కత్తి కిరణ్, అబ్దుల్ అజీజ్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 163వ వివేకానంద స్వామి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ దేశాలలో వివేకానంద యొక్క జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా 163 సంవత్సరాలుగా వివేకానంద స్వామి రాసినటువంటి బుక్స్ కానీ వారి యొక్క ఉపన్యాసాలు కానీ చికాగో దేశంలో ఇచ్చినటువంటి ఉపన్యాసాలు కానీ ఈరోజు కూడా 163 సంవత్సరాలు కూడా ఇంకా మనం జీవంతోనే ఉన్నాయి అంటే వారి యొక్క దూరదృష్టి, వారి యొక్క నాలెడ్జ్ ఇప్పటికీ సమాజానికి యువతకు ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరికి మన ప్రస్తుత భారత ప్రధాని కూడా వారి యొక్క ఆదర్శంలోనే పరిపాలన నడుస్తున్నది. వివేకానంద స్వామి యొక్క మొత్తం ఆదర్శంగా తీసుకొని యువతంతా మంచి మార్గంలో నడవాలి అని. అందరికీ నమస్కారం. ఈరోజు వివేకానంద జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ యొక్క సందర్భంగా అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గతంలో కొన్ని సంవత్సరాల నుండి మన వివేకానంద స్టాచ్యూ ఇక్కడ ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి వాతావరణం కంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఈ స్టెప్స్ కానీ ఎన్ని ప్రాబ్లం ఉండే వాటిని అధిగమించుకొని ఈ యొక్క స్టెప్స్ను కూడా చేసుకోవడం జరిగింది. వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోద్బలంతో గవర్నమెంట్ మీద కూడా ప్రెజర్ చేసుకొని ఈ యొక్క స్టెప్స్ను కూడా నిర్మించుకున్నాము. అంతే ముందు భవిష్యత్తులో కూడా మనం చూస్తున్నటువంటి చైన్ గేట్ దగ్గర ఉన్నటువంటి రామ్జీ గోండ్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంగణం ఏ విధంగా సుందరీకరణ జరిగిందో అదేవిధంగా మన వివేకానంద స్టాచ్యూ దగ్గర కూడా అత్యంత సుందరీకరణగా చేసేసి వచ్చే సంవత్సరం ఇంకా చక్కటి వాతావరణంలో మనం ఈ ఉత్సవాలు జరుపుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి మనము జరుపుకుంటున్నాము, ఘనంగా జరుపుకుంటున్నాము. అయితే స్వామి వివేకానంద మాటలు కనుక మనం గమనిస్తే, లేవండి, పరిగెత్తండి, ఆశయాన్ని సాధించే వరకు నిద్రపోకండి అని చెప్తాడు. ఇది యువతకి ఒక జీవన మంత్రంగా మనం భావించవచ్చు. అందుకే మనము తనని యువత స్ఫూర్తిగా తీసుకుంటాము. అయితే స్వామి వివేకానంద బోధించింది తన జ్ఞానాన్ని మాత్రమే కాదు, మనకి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, దేశభక్తిని, నమ్మకాన్ని. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి 14వ వార్డైన తారక రామారావు నగర్ను సందర్శించారు. నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం నిర్మల్ పట్టణంలోని 14వ వార్డు తారక రామారావు నగర్ను సందర్శించారు. వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా 14వ వార్డు అభివృద్ధికి రూపాయలు 75 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. వార్డు సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న యువకుడు పొన్నం రాహుల్ గౌడ్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల 2026కు సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. న్యాయవాది పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేర్ నరేందర్ మాట్లాడుతూ, న్యాయవాదుల యొక్క సమస్యల పరిష్కారానికై నిరంతరం న్యాయ భద్రతా పరిషత్ పనిచేస్తుందని, అట్లాగే నిరుపేదలకు న్యాయ సేవలు అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎస్ గోవర్ధన్, అశోక్, వి శ్యామ్ సుందర్ రెడ్డి, వివి రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి. బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజావాణి దరఖాస్తులకు తక్షణ పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. గ్రీవెన్స్ డేలో పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల.
ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా నాయకులు. జిల్లా కేంద్రంలోని అర్యక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.